శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని రిమ్స్ అన్ని వసతులతో కూడిన మోడల్ హాస్పిటల్ గా తీర్చిదిద్దుతామన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. రాష్ట్రాల విద్య, వైద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని స్పష్టం చేశారు. రిమ్స్ లో మెరుగైన సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. రిమ్స్ ఆసుపత్రిని తనిఖీ చేసిన మంత్రి తొలుత ఓపీ విభాగానికి వెళ్లి రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన గడిచిన 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసిందన్నారు. పేదలకు మంచి చేయాలని పీపీపీ విధానానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అభివృద్ధి అడ్డుకునేందుకు జగన్ అనేక కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలపై జగన్ ఎలాంటి చిత్తశుద్ధి లేదన్న ఆయన పీపీపీ విధానంలో ప్రైవేటుకు అమ్మేస్తున్నారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో వైద్య కళాశాలలకు 9,000 కోట్ల రూపాయల అవసరం ఉండగా కేవలం 800 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలల్లో 600 కోట్లు మంజూరు చేసిందని స్పష్టం చేశారు. పీపీపీ విధానంలో పేదలకు 50% వైద్య సీట్లు రానున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ లో నవశకం ఆరంభమైందన్న ఆయన గూగుల్ రాకతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతాయన్నారు. గూగుల్ ప్రాజెక్టు వల్ల 1,80,00,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు పొందుతారన్నారు. ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో విద్య, వైద్యం, వ్యవసాయం సహా అనేక రంగాల్లో కీలక మార్పులు వస్తాయన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఏకైక పెద్ద హాస్పిటల్ రిమ్స్ హాస్పిటల్. అన్ని అవకాశాలున్న చిన్న చిన్న కారణాలతో, చిన్న చిన్న లోపాలతో చాలామందికి సరైనటువంటి వైద్యం ఇవ్వలేక విశాఖపట్నానికి రిఫర్ చేస్తున్నారు. ఈరోజు రివ్యూలో చాలా చాలనా విషయాలు, 2014-19లో కట్టినటువంటి భవనాలు ఇప్పుడే మీరు అందరూ చూశారు. 60 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైనటువంటి భవనాలన్నీ కట్టాం. 2 కోట్ల రూపాయలు దానికి అవసరమైనటువంటి ఏదైతే ఫర్నిచర్ లేక మొత్తం ఆ భవనాలన్నీ కూడా నిరుపయోగంగా పడి ఉన్నాయి. అందుకే ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఇమీడియట్గా 2 కోట్ల రూపాయలు పెట్టి ఫర్నిచర్ అంతా కొని ఆ 60 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి భవనాలన్నీ కూడా ఉపయోగంలోకి తీసుకొస్తాం. దీంతో పాటుగా ఇక్కడ కొంత స్టాఫ్ ప్రాబ్లం కూడా ఉంది. స్టాఫ్ కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో వివరాలన్నీ తీసుకున్నాం. నేను, ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా మంత్రి గారితో ఒక సమావేశం పెట్టి ఏవైతే ఇక్కడ డాక్టర్స్ కానీ లేకపోతే స్టాఫ్ కానీ ఎక్కడెక్కడైతే ఇంకా అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా వీలైనంత తొందరగా ఫిలప్ చేసే బాధ్యత కూడా తీసుకుంటాం. దీనన్నింటికంటే మించి డ్రైనేజ్ ప్రాబ్లం చాలా దారుణంగా ఉంది. ఇక్కడ టాయిలెట్స్ అన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా డ్రైనేజ్ లేకపోవడం వల్ల టాయిలెట్స్ అన్నీ ఉపయోగంలోకి రావటం లేదు. అది కూడా ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు ఏదైతే ప్రధానంగా ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని ఒక వారం 10 రోజుల్లో క్లియర్ చేసి ఆ సమస్య కూడా పరిష్కరించడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తున్నాం. దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి ఇప్పటికే కేంద్ర మంత్రి గారు, అందులో మన కలెక్టర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈ హాస్పిటల్కి సిఎస్ఆర్ ప్రోగ్రాంలో దాదాపుగా 80 లక్షల రూపాయలు ఒకసారి, 47 లక్షల రూపాయలు ఒకసారి, ఏవైతే ఈ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ లేక ఇతర ప్రాంతాలకి రిఫర్ చేస్తున్నారో ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా సిఎస్ఆర్ ప్రోగ్రాంలో కలెక్టర్ గారు శ్రద్ధ తీసుకొని ఏర్పాటు చేశారు. మొన్నే రామ్మోహన్ నాయుడు కొన్ని ఓపెన్ చేశారు, ఈరోజు మేము కొన్ని ఓపెన్ చేసాం. ఇంకా రిమైనింగ్ ఎక్విప్మెంట్ కానీ ఈ హాస్పిటల్కి ఏవైతే అవసరాలు ఉన్నాయో ఇవన్నీ సిఎస్ఆర్లో అయితే సిఎస్ఆర్, లేకపోతే గవర్నమెంట్ ఫండ్స్ కూడా తీసుకొచ్చి ఇది ఒక మోడల్ హాస్పిటల్గా తయారు చేయాలని నా ఆశ. నేను కూడా కంటిన్యూగా దీని మీద దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు రివ్యూలు తీసుకొని ఈరోజు మీరే చూశారు, చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాం. అంతిమంగా
ఏదో బాగుందని మేము చెప్పడం, డాక్టర్లు చెప్పడం కాకుండా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి పేషెంట్ రిమ్స్ హాస్పిటల్కి వెళ్తే సరైనటువంటి వైద్యం ఉంటుంది, డాక్టర్లు బాధ్యతగా చూస్తున్నారు, మాకు మంచి జరుగుతుందని పేషెంట్లు ప్రతి ఒక్కరు చెప్పుకునే విధంగా ఈ హాస్పిటల్ని తయారు చేయాలని మేమందరం కృతనిశ్చయంతో ఉన్నాం. మీరే చూస్తారు, ఒక 6-7 మాసాల్లో మొత్తం ఈ హాస్పిటల్ని పూర్తిగా లైన్లో పెట్టి బ్రహ్మాండంగా తయారు చేయడానికి అన్ని విధాలు ప్రయత్నం చేస్తాం. ఓకే, నర్సింగ్ కాలేజ్ కూడా ఆ రోజు నేనే ఫౌండేషన్ వేశాను. 2016-17 ఐడియా లేదు, అది కూడా నేషనల్ హైవే పక్కన బ్రహ్మాండమైనటువంటి స్థలాన్ని చేశాం. దురదృష్టం ఏమిటంటే గవర్నమెంట్స్ కంటిన్యూగా పనిచేయాలి. గవర్నమెంట్లు మారుతాయి కానీ వ్యవస్థలు మారు, అధికారులు మారు, ప్రజల అవసరాలు మారు. దురదృష్టం ఏమిటంటే 2019లో గవర్నమెంట్ పోయిన తర్వాత ప్రధానమైనటువంటి శాఖలన్నింటినీ పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అందులో ఆరోగ్య శాఖ అయితే పూర్తిగా అట్టక మీద పెట్టారు. ఆ రోజు మేము ఇచ్చినటువంటి నర్సింగ్ కాలేజ్ కానీ, ఆ రోజు మేము కట్టినటువంటి బిల్డింగ్స్ కానీ కంటిన్యూ చేయకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. ఈరోజు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి, ఉన్నా సరే ప్రాధాన్యతను తీసుకుంటున్నాం. ఈరోజు వైద్యం అంటే చాలా ప్రాధాన్యత, పేదవాడికి చాలా అవసరం. కాబట్టి దీని మీద కూడా దృష్టి పెట్టాం. నర్సింగ్ కాలేజ్ కూడా మొన్నే కాంట్రాక్టర్ పిలిచి మాట్లాడాం, స్టార్ట్ చేశాడు, మళ్ళీ దీపావళిని ఆపినట్టుగా ఉంది. నేను ప్రతి విషయం పరిశీలి చేస్తున్నాను. నేనే మొన్న మాట్లాడాను, మళ్ళీ మాట్లాడి నర్సింగ్ కాలేజ్ కూడా ఇప్పుడే నర్సెస్ అందరూ మాకు చాలా అవసరం అండి, ఇమీడియట్గా చేయమని చెప్పారు. అది కూడా తొందరగా పూర్తి చేసి అందరికీ ఒప్పుకుంటాం. ఓకే, P4 అనేది అర్థమైన వాళ్ళకి తెలుస్తుంది, విమర్శించే వాళ్ళకి, పిచ్చి వాళ్ళకి దాని గురించి తెలియదు. P4 అనేది అదేదో ప్రభుత్వ కార్యక్రమం కాదు. ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఈ సమాజంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి కొంతైనా హితోధికంగా సహాయపడాలనే ఉద్దేశంతో P4 పెట్టారు. ఇదేదో ఒక పథకమో, ఒక సంక్షేమ కార్యక్రమమో, లేకపోతే ప్రభుత్వం ఏదో హామీ ఇచ్చి చేసింది కాదు. ఈ రాష్ట్రంలో పుట్టి, వారి వారి ప్రాంతాల్లో పుట్టి, ప్రభుత్వం ఇచ్చినటువంటి తోడ్పాటు అంటే ఆర్థికంగా అవసరం లేదు. ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాం. చాలామంది ఇంజనీరింగ్ చదువుకున్నారు, చాలామంది కంప్యూటర్ సైన్స్ చేసి విదేశాలకు వెళ్ళారు. వాళ్ళు ఊహించని విధంగా ఆ రోజు వచ్చినటువంటి వచ్చినటువంటివన్నీ అందుకొని చాలామంది ధనవంతులయ్యారు. మీరందరూ చాలామంది కొత్త అవ్వచ్చు. 1996లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రోజు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు లేవు. యావేళ మా గ్రామంలో కూడా ఒక సిమెంట్ రోడ్డు ఉన్న పరిస్థితి లేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పిలిపిచ్చి, మీరు ఈ రాష్ట్రంలో ఈ గ్రామంలో పుట్టి బయటికి వెళ్ళారు, చాలా వరకు సంపాదన చేశారు, మీరు సంపాదించిన దాంట్లో కొంతవరకు మీ గ్రామానికి తోడ్పడింది అని ఒక పిలిపిచ్చారు. ఆ పిలుపుని అందుకొని చాలామంది గ్రామాలకు వచ్చి సిమెంట్ రోడ్లు వేశారు, స్కూల్ బిల్డింగ్లు కట్టారు, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత అవసరం లేదు, ప్రభుత్వమే చేస్తుంది. కాబట్టి మళ్ళీ ఒక ఆలోచన చేసి ఈ సమాజంలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, చాలామంది ధనవంతులు ఉన్నారు. ధనవంతులు మీరు మీ గ్రామాల్లో కొంతమందిని, మీ ప్రాంతంలో కొంతమందిని తీసుకొని వారికి ఆర్థికంగా సహాయపడమని, లేకపోతే వాళ్ళ చదువు గురించి ఏదైనా సహాయపడమని, వారి గురించి ఒక P4 అనే కార్యక్రమం తీసుకుంటే అర్థం పర్థం లేనటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది ఒక సామాజిక కార్యక్రమం, ఇది చైతన్యపరిచే కార్యక్రమం. ప్రతి ఒక్కరిని, ఎవరిని బలవంతం చేయడం, నువ్వు వచ్చి డబ్బులు ఇవ్వు, లేకపోతే ఈ 10 కుటుంబాలకు నువ్వు దత్తత తీసుకొని ఏదో చెయ్యని ఎవరిని బలవంతం కాదు. నువ్వు ఈ సమాజంలో పుట్టి, ఈ రాష్ట్రంలో పుట్టి నువ్వు ఆర్థికంగా ధనవంతుడు అయ్యావు. అదే సమాజంలో, అదే గ్రామంలో పూర్తిగా పేదవాళ్ళు ఉన్నారు. కొంతమందిని తీసుకొని
మీరు ఉద్యోగికంగా సాయం చేయమని ఆర్థికంగా కానీ లేకపోతే ఆయనకి ఏదైనా మరి వ్యాపారం పెట్టి కానీ చదువులో కానీ చేయమని చెప్పాం. చాలామంది ముందుకు వస్తున్నారు. వాళ్ళని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం తప్ప ఇదేదో ఫెయిల్ అయ్యిందని ఇదేదో ప్రభుత్వం రుద్దుతుందంటే అది వాళ్ళ అవివేకం అని చెప్పి తెలియజేస్తాను. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ముఖ్యమంత్రి ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేను వెళ్తాను. లేకపోతే నేను చెప్పిన దగ్గరికి ఆయన వచ్చినా సరే తప్పులేదు. ఈరోజు 5 సంవత్సరాలు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ఇచ్చారు. నిన్ననే నేను వెస్ట్ గోదావరి జిల్లా పాలకొల్లు వెళ్ళాను. పాలకొల్లులో కూడా ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చారు. కట్టేశారు కదా, ఏమో రేపో ఎల్లుండో ఓపెనింగ్కి రెడీగా ఉందేమని చెప్పి నేను కూడా చూడడానికి వెళ్ళాను. మెడికల్ కాలేజ్ ఉంది, స్థలం కనిపిస్తుంది తప్ప అక్కడ పునాది కూడా వేయలేదు. ఈ రాష్ట్రంలో నువ్వు ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీ 9,000 కోట్ల రూపాయలు ఆ కాలేజీలు పూర్తి చేయడానికి అవసరం. నువ్వు 5 సంవత్సరాల్లో కేవలం 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు. మేము ఆర్థికంగా డబ్బులు లేకపోయినా ఈ 16 మాసాల్లో 600 కోట్ల రూపాయలు పాత వాళ్ళకి బిల్లులు ఇచ్చాం. అయినా సరే ఈరోజు ఆ మెడికల్ కాలేజీలు ఉపయోగంలోకి తెచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఏం కావాలి? ఏ విధమైనటువంటి మార్పు లేకుండా ఈరోజు నువ్వు ప్రభుత్వ పరంగా కట్టినటువంటి మెడికల్ కాలేజీల కంటే భిన్నగా నువ్వు కట్టినటువంటి మెడికల్ కాలేజీల్లో 40% పేదవాడికి సీట్లు ఇచ్చే విధానం ఉంది. ఈరోజు మనం తీసుకున్నటువంటి విధానం పీపీపీ మోడల్లో 50% పేదవాడికి సీట్లు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈరోజు ఆ కాలేజీలన్నీ ఉపయోగంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. పీపీపీ మోడల్ అంటే ముందు తెలుసుకోండి. ఇదేదో ప్రైవేటు వాడికి అమ్మేశాడు, ఈరోజు ప్రభుత్వ భూమిని దారాదత్తం చేశాడని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇది భూమి ప్రభుత్వందే, ఇది ముందు ఉపయోగంలోకి తీసుకురావాలి. ఉదాహరణ మీకు చెప్పాను, మేము 60 కోట్ల రూపాయలు పెట్టి కట్టినటువంటి భవనాలు 2 కోట్ల రూపాయలు ఏదైతే ఫర్నిచర్ కొనలేక 8 సంవత్సరాల నుంచి ఆగిపోయాయి. ఇదే ఉదాహరణ. ఇది నీ నిర్వాహం వల్ల. అదే మెడికల్ కాలేజీలు నువ్వు చెప్పినట్టుగా చేస్తే ఇంకొక 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా మెడికల్ కాలేజీలు పూర్తవ్వు. దీనివల్ల పేదవాడికి ఏమీ ఉపయోగం లేదు. ఈరోజు మేము సరైనటువంటి విధానంతో ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే స్వాగతించాలి. స్వాగతించడానికి నీకు ఒకవేళ మనసు రాకపోతే సైలెంట్గా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ తప్పు చేయరు. ఏ నిర్ణయం తీసుకున్నా సరే ప్రజలకు ఉపయోగకరమైనటువంటి నిర్ణయం. ఆ నిర్ణయం వల్ల పేదవాడికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో తీసుకున్నాం. నీకు ఒకవేళ అందుకే మొన్నే చెప్పాం, నీకు అర్థం కావడం లేదు, నువ్వు ఒకసారి శాసనసభకు రా, మేము డిస్కస్ చేస్తాం, నీవు అడిగిన ప్రతిదానికి మేము ఆన్సర్ చేస్తామంటే శాసనసభకు రా, చెప్పింది వినరు. ఈరోజు ఇస్తాను సార్. నేను ఈరోజు మొన్ననే మన జిల్లా వాళ్ళు, విజయనగరం వాళ్ళు భారతీపురంలో మెడికల్ కాలేజ్ దగ్గర ధర్నా చేశారు. నేను ఆ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి. నాకు తెలియకుండా మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉంది ధర్నా చేశారని చూస్తే అక్కడ అసలు ప్లేసే లేదు, ఇంతవరకు స్థలమే ఎంపిక చేయలేదు. అక్కడ ధర్నా చేశారు. ఏమనాలో నాకు అర్థం కాదు. మేము ట్రైబల్ వెల్ఫేర్లో ఏదైతే గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతంలో భారతీపురంలో కూడా కాలేజీ కట్టించాం. చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేశారని నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే అటువంటి వారికి ఏం ఆన్సర్ చెప్పాలి? ఏదైనా సరే ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తాం, ప్రజలకు ప్రతి విషయాన్ని తెలియజేస్తాం. ఈ మంచి నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్ళి అందుకే మొన్నే ఒక నిర్ణయం తీసుకున్నాం.
నువ్వు 8 సంవత్సరాలు కట్టలేదు. 5 సంవత్సరాలైంది నువ్వు ప్రారంభించావు, కట్టలేదు. మేము 6 కాలేజీలు రాసుకోమని చెప్తున్నాం. ఈ కాలేజీల్లో 6 కాలేజీలు 2 సంవత్సరాల్లో పూర్తి చేసి 2 సంవత్సరాల్లో ఇది ఉపయోగంలోకి తీసుకొస్తాం. అదే నువ్వు చెప్పినట్టుగా వింటే ఇంకొక 10-15 సంవత్సరాలైనా ఈ కాలేజీలు అయ్యే పరిస్థితి లేదని ఇప్పటికే చాలాసార్లు చెప్పాం. అర్థం కాని వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా ఉపయోగం. ఇది మెడికల్ కాలేజ్ పరిస్థితి. దేశం ప్రపంచం మెచ్చుకుంటుంది. ఈ దేశంలో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పెట్టుబడి రావడం ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం. ఇదేదో అచ్చెన్నాయుడు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు చెప్పడం కాదు. సాక్షాత్తు ఈ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రధానమంత్రి గారే విశాఖపట్నానికి ఈ డేటా సెంటర్ రావటం వల్ల విశాఖపట్నం రూపురేఖలు మారిపోతాయని చెప్పి ప్రధానమంత్రి చెప్పారు. ఇదంతా ఎందుకు? గూగుల్ CEO తెలుగు ఆయన కూడా దీనివల్ల విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఏ స్థాయికి వెళ్తుందో నేనే చెప్పలేనని చెప్తుంటే గూగుల్ సెంటర్ ముందు దాని గురించి తెలియక విమర్శలు చేశారు. గూగుల్ సెంటర్ బాగుందని తెలిసి, ఇది చాలా మంచి కార్యక్రమం అని తెలిసి, ఇది మంచి పెట్టుబడి అని తెలిసిన తర్వాత దీనివల్ల ఉద్యోగాలు రావని చెప్తున్నారు. మేము అందరం ఉంటాం కదా. ఈరోజు మా యొక్క ఉద్దేశం ఏమిటంటే ఫ్యాక్టరీలు తేవడం కాదు, ఇటువంటి డేటా సెంటర్లు తేవడం కాదు. ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఏ సమస్య వస్తే, ఏ సెంటర్ వస్తే, ఏ వ్యవస్థ వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయనేది మా టార్గెట్. మేము చేసి చూపిస్తాం. ఇది కూడా ఎక్కువ సంవత్సరాలు అవసరం లేదు. 2 సంవత్సరాల్లోనే 1,80,000 మంది ఉద్యోగాలు ఒక డేటా సెంటర్లో ప్రత్యక్షంగా పరోక్షంగా. ఈరోజు డేటా సెంటర్ వచ్చిందంటే దానికి అనుబంధంగా ఎన్నో పరిశ్రమలు వస్తాయి, ఎన్నో సంస్థలు వస్తాయి. దాని ద్వారా ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు నేను ఉత్తరాంధ్ర పౌరుడిగా చాలా గర్వపడుతున్నాను. 16 మాసాల్లో నేను కూడా ఊహించలేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఉత్తరాంధ్ర వెనకబడి ఉంటుంది, ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చాలని 16 మాసాల్లో నువ్వు చెయ్యలేని కార్యక్రమాలు. ఈరోజు స్టీల్ ప్లాంట్ దానికి విమర్శిస్తారు. అయ్యా, అది మేము ఉన్నంత వరకు, ఈ రాష్ట్రం ఉన్నంత వరకు ప్రైవేటైజేషన్ అవ్వదని చెప్పి మేము చెప్పాం. దానికి 12,000 కోట్లు కేంద్రం ఇచ్చింది. మేము ఎలక్ట్రిసిటీ ఫ్రీ చేసాం, దానికి సెక్యూరిటీ ఇచ్చాం. ఆ సంస్థని బాగు చేస్తే బాగా చేశారని చెప్పడానికి నోరు రాదు. కనీసం దాన్ని కూడా విమర్శిస్తున్నాం. నువ్వు రైల్వే జోన్ భూమి ఇవ్వలేక రైల్వే జోన్ ఆగిపోతే అది తీసుకొచ్చాం. ఈరోజు NTPC 1,00,000 కోట్ల రూపాయలతో ఒక పవర్ ప్రాజెక్ట్ వచ్చింది, దాన్ని తీసుకొచ్చాం. ఈరోజు గూగుల్ వచ్చింది, టాటా వచ్చింది, దానికి విమర్శ రూపాయికి ఇచ్చేస్తున్నారు. ఈ మధ్య మీరు చూశారు లేదు, మన దగ్గరికి వచ్చినవన్నీ మిగతా రాష్ట్రాలకు వెళ్తే వాళ్ళు సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వక, సరైనటువంటి సదుపాయాలు ఇవ్వక, ఇన్సెంటివ్స్ ఇవ్వక వాళ్ళందరూ మన దగ్గరికి వచ్చారు. అందరూ మందుకు చూసి ఇచ్చిపోతుంటే నువ్వు కడుపు మంటతో ఇవన్నీ జరిగితే తెలుగుదేశానికి, NDA ప్రభుత్వానికి, లోకేష్ బాబు గారికి మంచి పేరు వస్తుందని నువ్వు ఇటువంటి చౌకబారు విమర్శలు చేస్తున్నావు తప్ప మనం చూస్తాం. మాటల ప్రభుత్వం కాదు. నేను ఎన్ని మాటలని చెప్పచ్చు, చెప్పిన మాటలు అమలరికనే ప్రజలకి మేలు జరుగుతుంది, ప్రజలు నమ్ముతారు. కాబట్టి ఇంకొక 2-3 సంవత్సరాల్లో ఉత్తరాంధ్ర చరిత్రే మారిపోతుంది. అందులో మన జిల్లా పక్కనే భోగాపురం ఎయిర్పోర్ట్ 2026 జూన్కి ఓపెన్ చేస్తున్నాం. 2026 జూన్కే మన జిల్లాలో ఉన్నటువంటి మూలపేట పోర్టు కూడా అదే సమయానికి ఓపెన్ చేస్తాం. పోర్టు ఎయిర్పోర్ట్ మధ్యలో DPR కూడా రెడీ అవుతుంది. బీచ్ క్యారిడార్ రోడ్ మొన్నే ముఖ్యమంత్రి గారు చెప్పారు. మూలపేట నుంచి వెస్ట్ గోదావరి వరకు ఒక జోన్గా తయారు చేశారు. ఈ జోన్లో ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, పరిశ్రమలు అన్నీ తీసుకురావడానికి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడుతున్నాం. అందులో
శ్రీకాకుళం జిల్లా ఇంకా చాలామంది రావటం లేదు. కారణం ఏంటంటే గత అనుభవాలు. ఇక్కడ చూసారే, ఇక్కడ చాలామంది ఉన్నారో లేదో తెలియదు. మన జిల్లాలో 2 పవర్ ప్రాజెక్టులు వచ్చినాం. అది కూడా సరిగ్గా డీల్ చేయక ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు. సోంపేటలో ఒక పవర్ ప్లాంట్, ఈస్ట్ కోస్ట్ పవర్ ప్లాంట్ సంతబొమ్మాలు వచ్చేటప్పుడు సరిగ్గా డీల్ చేయక ఆ రోజు ఫైర్ అయ్యి చాలామంది చనిపోయారు. ఇప్పుడు కూడా శ్రీకాకుళం అంటే భయపడుతున్నారు. మీరు ఇవన్నీ ఎందుకు? మొన్నటి వరకు పవర్ ప్లాంట్ వస్తే పొల్యూషన్ అని, పవర్ ప్లాంట్ వస్తే ప్రాణాలు పోతాయని చాలామంది మాట్లాడారు. నిన్న లేదు మొన్న అదృష్టం కొద్ది మన జిల్లాకు చెందినటువంటి రామ్మోహన్ నాయుడు సివిల్ ఏవియేషన్ మంచిది. ఈ జిల్లాకి మంత్రి అయ్యాను కాబట్టి ఈ జిల్లాలో కూడా ఒక ఎయిర్పోర్ట్ వస్తే ఆ ప్రాంతాలన్నీ చేంజ్ అవుతాయని ఒక ఆలోచనతో ఒక ఎయిర్పోర్ట్ ఇస్తే దాన్ని కూడా అడ్డు పెడతాం. ఇలాగ అడ్డు పెడితే మనం దేశం విదేశాలు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళడం తప్ప మనం ఎలాగ అయిపోయింది, మన తరాలు అయిపోయి. కనీసం మన పిల్లలకైనా మాకేం కావాలి, ఎయిర్పోర్ట్ వస్తే ఏమి రాకపోతే, భావనపోడు అయితే ఏమి రాకపోతే, పరిశ్రమలు వస్తేనేమి మాది అయిపోయింది. కనీసం ఇన్ని సంవత్సరాలు ఈ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, ఆరాధించారు, తెలుగుదేశం పార్టీ కంచుకోటలా తయారు చేశారు. ఈ సమయంలో కనీసం ఈ జిల్లాకి న్యాయం చేయాలి, వలసలు లేకుండా చేయాలి, ఇక్కడే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలని ఒక చిత్తశుద్ధితో అంకిత భావంతో పనిచేస్తున్నాం తప్ప ఇంకొకటి కాదు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, ప్రజలు కూడా సహకరించాలి. ప్రజల సహకారం లేకపోతే ఎవరు ఏం చేయలేం. సహకరించండి. ఈ జిల్లాని అన్ని విధాలా మేము అభివృద్ధి చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నామని చెప్పి తెలియజేస్తాం.